ఏపీలో కూటమి ప్రభుత్వం పేదల ఉపాధికి హాని కలిగిస్తోంది. నిరుపేదల పొట్టగొడుతూ పనులపై రాజకీయ గుణపం దించుతోంది. టీడీపీ నేతల ఒత్తిడితో రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్స్ను తొలగిస్తున్నారు. తమ వాళ్ళనే నియమించాలంటూ అధికారులను బెదిరిస్తున్నారు. డబ్బులు వసూలు చేస్తూ అధికార పార్టీ నేతలు దందా సాగిస్తున్నారు. అటు పొలం పనులు సాక ఇటు ఉపాధికి దూరమై పేదలు అవస్థలు పడుతున్నారు. కరోనా విపత్తు వేళ 2020-21లో గ్రామాల్లో కొత్తగా ఉపాధి హామీ జాబ్ కార్డుల జారీతో పాటు పనుల కల్పనలోనూ ఏపీ దేశంలోనే ముందంజలో నిలిచింది. మహమ్మారి విరుచుకుపడ్డ వేళ దిక్కుతోచక పట్టణాలే గ్రామాలకు తరలివచ్చినా నిశితంగా జీవనోపాధి లభించింది. విపత్తులోనూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మందగించకుండా పనులు కల్పిస్తూ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ గత వైసీపీ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఇక వ్యవసాయ పనులు ఉండని వేసవి సీజన్లో పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించి ఆదుకోవడంలో గత 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోనే కొనసాగింది. ఏటా ఉపాధి పొందిన కుటుంబాలు లబ్ధి చేకూర్చిన మొత్తం పెరగడమే ఇందుకు నిదర్శనం. నిరుపేదల కడుపు నింపిన ఉపాధి హామీలో ఇప్పుడు రాజకీయాలు చొరబడ్డాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో పెత్తనం కోసం టీడీపీ నేతలు రాజకీయ రంగు పొలమడంతో పేదల ఉపాధికి గండిపడింది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మర్నాడే అత్యధిక గ్రామాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తప్పించాలని అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. దీంతో మండల అధికారులు వారితో పనులు చేయించుకోలేక గ్రామాల్లో మొత్తం ఉపాధి పనులే నిలిపివేశారు. టీడీపీ నేతల నిర్వాహకాలతో రాష్ట్రంలో సగానికి పైగా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు నిలిచిపోయాయి. మరోవైపు డబ్బులు వసూలు చేసుకుంటూ తమకు నచ్చిన వారిని ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఉపాధి హామీ పనుల తాజా వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెబ్సైట్ పోర్టల్లో నమోదవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13,387 గ్రామ పంచాయతీలు ఉండగా అధికారిక గణాంకాల ప్రకారమే 6,788 పంచాయతీల్లో ఈ నెల 26కు ముందు వారం రోజుల పాటు కనీసం ఒక్కరికి కూడా పనులు కల్పించలేదు. ఈ నెల 26న మాత్రం కేవలం 4,565 గ్రామ పంచాయతీల్లో మాత్రమే ఉపాధి హామీ పథకం పనులు కొనసాగించినట్లుగా అధికారిక వివరాలు వెల్లడిస్తున్నాయి. అంటే రాష్ట్రంలో 2/3 గ్రామాల్లో పేదలకు ఉపాధి పనులే లేకుండా పోయాయి. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కోరేవారి వివరాలు నమోదు చేసుకోవడం, ఆయా చోట్ల ముందుగా అనుమతించిన పనులను కూలీలకు కేటాయించడం, పనులు చేసిన వారి వివరాలు మండల కంప్యూటర్ సెంటర్లో అందజేయడం ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రధాన విధి. సాధారణంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఒకరు చొప్పున ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు. వీరంతా ప్రస్తుతం గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల ఆధిపత్య ఆరాటంతో నిస్సహాయంగా మారారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దొరకని సమయంలో పేదలు వలస వెళ్లకుండా ఉపాధి పనులు కల్పించి ఆదుకోవడం ఉపాధి హామీ పథకం ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ పనులు ఇంకా జోరందుకోలేదు. వర్షాలు కురుస్తున్నప్పటికీ జలాశయాల్లో నీటి నిల్వలు అతి తక్కువగా ఉన్న నేపథ్యంలో పొలం పనులు అత్యధిక ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ప్రత్యేకించి ఉపాధి హామీ పనులకు ఎక్కువ డిమాండ్ ఉండే రాయలసీమతో పాటు ప్రకాశం, పల్నాడు వంటి జిల్లాల్లో వ్యవసాయ పనులు మందకొడిగా జరుగుతూ ఉండడంతో నిరుపేదలు ఉపాధి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు.